నమస్కారం సార్, మీ పేరండి? నా పేరు ముదాం రమేష్, లింగాపూర్ గ్రామం, ఓకే అండి. కామారెడ్డి జిల్లా. ఓకే, కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉందండి? చాలా బాగుంది. 100% ఏంటంటే పిఎం కిసాన్ పైసలు ప్రతి ఒక్క రైతులందరికీ 6,000 విడతలుగా ఇప్పుడు 16 విడత కూడా డబ్బులు జమ చేయడం జరిగింది. అదే కాకుండా మనకి ఏంటంటే కేంద్ర గవర్నమెంట్ నుంచి మరుగుదొడ్లు ప్లస్ ఇంకోటి ఇండ్లు కట్టుకోవడానికి నిర్మాణానికి డబ్బులు ఇస్తే మన రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే డబుల్ బెడ్రూమ్ పేర్లతో అది అవినీతికి కులిపాడి వాళ్ళకి సొంతం మేము కట్టిస్తున్నామని చెప్పేసి అన్నారు. కాకపోతే నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తేనే వీళ్ళేంది డబుల్ బెడ్రూమ్లు అన్నీ కట్టించారు. ఇది మాత్రం 100% వాస్తవము. ఇంకోటి వైకుంఠ రథాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ 90% ఇస్తే వీళ్ళు 10% ఇచ్చి మేము కట్టిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ కోరుకుంటుంది. కాకపోతే నరేంద్ర మోడీ గారు అమౌంట్ పంపిస్తేనే ఇక్కడ వైకుంఠ రథాలు ప్లస్ పట్టణ ప్రగతి ప్లస్ రైతు వేదికలు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్సే. కాకపోతే రాష్ట్ర గవర్నమెంట్లు ఏం చెప్తున్నాయంటే మేము ఓన్గా కట్టిస్తున్నాము, కేంద్ర గవర్నమెంట్ నుంచి ₹1 కూడా రావట్లేదని అబద్ధాలు చెప్తున్నారు. వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులే వీళ్ళు ఖర్చు పెట్టి వాస్తవానికి వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు, బతుకుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంతకుముందు రిజల్ట్ కంటే ఇప్పుడు చాలా బాగా వచ్చింది. ఇంకా కూడా ఈసారి ఎంపీ ఎలక్షన్లో మ్యాక్సిమంగా మన తెలంగాణలో ఇంచుమించు 10 నుంచి 15 సీట్లు 100% రావాలని చెప్పేసి అనుకుంటున్నాము. కేంద్రంలో కూడా 400 నుంచి 500 ఎంపీ సీట్లు వస్తాయి. ఈసారి కంపల్సరీ నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు. ఇది పక్క మా యొక్క ఉద్దేశము. మేము పక్క మోడీ గారికి 100% సపోర్ట్ చేయగలుగుతాము. మాకు రైతులకు ఎరువులు కానీ ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేస్తున్నాడు సబ్సిడీ. కాబట్టి మొన్న పెట్రోల్ మీద కూడా ₹2 తగ్గించిండు. ఏ గవర్నమెంట్ తగ్గించలేదు మాకు. దీని గురించి 100%. ఇంకోటి పప్పులు కూడా కందిపప్పుకు కూడా సబ్సిడీ పెట్టిండు. ఏ గవర్నమెంట్ పెట్టింది? ఏ గవర్నమెంట్ కూడా పెట్టలేదు. ఇప్పటికి కూడా గవర్నమెంట్ పెట్టేది కేంద్ర గవర్నమెంటే సబ్సిడీ ఏదైనా సరే ఎరువుల కడికెళ్ళి మొదలు పెట్టుకొని ఏది పెట్టినా కేంద్ర గవర్నమెంట్ నుంచే. అవినీతి లేని పరిపాలన ఒక బీజేపీ పరిపాలనే 100%. ఇప్పుడు 400 నుంచి 500 సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తాయి. ఈసారి కంపల్సరీ పిఎంగా మళ్ళా మోడీ గారే మళ్ళీ ప్రధాని కావడం కూడా గ్యారంటీ. కంపల్సరీ 4వ సారి కూడా ప్రధానిగా గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.